చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఘటనలో పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కోసం తమ త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని అమరావతి రైతులు తెలిపారు. రాజధానికి చట్టబద్ధత కల్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండడం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతిని కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. అమరావతి అంటే దేవతల రాజధానిని, అంత గొప్ప పేరును మార్చి మావిగన్ అని పేరు పెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారంటే ఆయన మానసిక స్థితి గురించి ప్రజలు ఆలోచించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తమ ప్రభుత్వం రాగానే అమరావతిని మార్చేస్తానని జగన్ చెబుతున్నారని, అమరావతిలో ఒక్క ఇటుకను కూడా జగన్ కదలించలేరని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ శక్తివంతమైన దేశంగా మారుతుందని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ముందుకు వెళ్లాలని, కూటమి పాలనలో బీజేపీ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టారు. ఫ్యాప్డోకు చెందిన ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు 747 పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. గుణదల క్వారీ రోడ్లో వేంచేసి ఉన్న దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు పూర్ణాహుతితో కన్నుల పండుగగా ముగిసింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో విశిష్టత గల ప్రాచీన శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేకం మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు.